హాయ్ అండి, సరికొత్త ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు. చూసారుగా, ఇది 1 గ్రామ్ గోల్డ్ అండి. లో కాస్ట్కే దొరుకుతుంది మనకి. ఇది ఎక్కడ అంటే మచిలీపట్నం, అదే బందర్ అండి. ఎలా వెళ్ళాలో మీకు చెప్పేస్తాను. ముందుగా ఈ వీడియో అయితే సేవ్ చేసుకోండి. ముందుకైతే మాకు ట్రైన్ ఉంటాయండి విశాఖపట్నం టు మచిలీపట్నం. అక్కడైతే మనం టికెట్ తీసుకొని ఈవినింగ్ నైట్ 11 o'clock ఉందండి. అక్కడ మనం ఫస్ట్గా తీసుకున్న తర్వాత మార్నింగ్ 8కి రీచ్ అయిపోతాం. చూసారా, మేము మార్నింగ్ 8:30కి రీచ్ అయ్యామండి. అక్కడ నుంచి డైరెక్ట్గా మచిలీపట్నం స్టేషన్ దిగిన వెంటనే బయటికి మనకి చాలా ఆటోస్ ఉంటాయండి. ఆటోస్ ఎక్కి డైరెక్ట్గా మనం వెళ్ళిపోవచ్చు. ఆటోస్ నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయండి. ఆ రోజు మేమైతే చిలకప్పుడు బయలుదేరామండి. కానీ మాకు బాగా ఆకలి వేస్తుంది. ముందుగా హోటల్ అయితే ప్రిపేర్ చేస్తాం మేము. ఆ హోటల్లో ఏంటి ఫేమస్ అంటే సాంబార్ ఇడ్లీ చెప్పారండి. ఫస్ట్గా అయితే మేము సాంబార్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చేసాం. సాంబార్ ఇడ్లీ అయితే మా ముందుకు వచ్చేసిందండి. చూసారా, చాలా బాగుందన్నమాట, ఎక్సలెంట్. దాంతో మేము చాలా ఆకలిగా ఉన్నాం కాబట్టి లాగించాము, సరిపోలేదు. ఒక పూరి కూడా ఆర్డర్ ఇస్తామండి. ఇది టేస్ట్ ఎలా ఉంటుందా అని మేము అబ్జర్వ్ చేస్తాం. సో టేస్ట్ అండి నిజంగా. చూసారా, మా మామయ్య గారు అయితే ఎక్సలెంట్గా ఉందంటున్నారు. అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ బయలుదేరిపోయామండి. డైరెక్ట్గా బందర్లో ఉన్న చిలకలపూడి అండి ఆ ఊరి పేరు. అది చాలా ఫేమస్ అనమాట, రోల్ గోల్డ్, 1 గ్రామ్ గోల్డ్. అక్కడికైతే బయలుదేరామండి. చూసారా, మేము ఎంటర్ అయిపోయాం. ఇది నవయుగ గోల్డ్ కవరింగ్ వర్క్స్ అండి, చిలకలపూడి. చూసారా, ఇక్కడైతే ప్రతి ఒక్క షాపు అంటే నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయండి. ఎక్సలెంట్ షాప్స్ అనమాట. ప్రతి షాప్లోనూ కూడా అక్కడ 1 గ్రామ్ గోల్డ్ అమ్ముతారు. లో కాస్ట్, చాలా బాగుంటుంది అనమాట. ముందుకైతే మా మామయ్య గారు బయట నుంచి అబ్జర్వ్ చేశారు, అంటే ఎవరు లేకపోతే తెచ్చేద్దామని. కానీ కుదరలేదు. తర్వాత లోపలికి వెళ్ళామండి మేము. చూసారా, ఎక్సలెంట్ అనమాట. చైన్స్ కానీ, నెక్స్ట్ బ్రాస్లైట్స్, హారాలు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. మేమైతే అన్నీ తిరిగాం. కాస్ట్ వచ్చి 500, 200, ఈవెన్ ద చైన్ 100. చిల్డ్రన్ చైల్డ్ అయితే 50 రూపీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడే మేక్ చేస్తారండి మీరు. చూసారా, వాళ్ళే తయారు చేస్తారండి. చిన్న చిన్న పూసలు తీసుకొచ్చి వాళ్ళే అక్కడ తయారు చేస్తారు. ఇది చిలకలపూడి అండి, చిలకలపూడి మచిలీపట్నం అంటే బందర్ అనమాట. చూడండి, అద్భుతంగా తయారు చేస్తారండి. అందుకే చూసారా, మేము అన్నీ అబ్జర్వ్ చేస్తాం. వాళ్ళే తయారు చేసి అమ్ముతారు. ఇయర్ రింగ్ చూసామంటే అద్భుతంగా ఉన్నాయి. మేము అన్ని షాపులే తిరిగాం. అలాగే నెక్స్ట్ మేము బాగా ఎంజాయ్ చేసాం. మాకు కావాల్సినవి తీసుకున్నామండి. గాజులు, నెక్స్ట్ నల్ల పూసలని, నెక్స్ట్ ఇంకా చైన్స్, నెక్స్ట్ ఏమో హారాలు. దాంట్లో చాలా అంటే లో కాస్ట్కి ఇంకా గోల్డ్ లాగా ఉందండి. 1 గ్రామ్ గోల్డ్ అనమాట. వారంటీ కూడా ఇచ్చారు వాళ్ళు. అక్కడ నుంచి అయితే మేము మొత్తం షాపింగ్ అయిపోయిందండి. చూసారా, మొత్తం అయితే మేము చాలా షాపింగ్ చేసాం. అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ ఆటోకి వచ్చామండి. వచ్చినప్పుడు దారిలో సాయిబాబా టెంపుల్ ఉంటుందండి. మీకు తెలిసే ఉంటుంది, నేను ఎక్కువ స్టేటస్ పెడుతూ ఉంటాను. అదనమాట. అక్కడైతే మేము దర్శించుకున్నాం. ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఆదిశేషు ఉండి సాయిబాబా ఉంటుందండి. మేమైతే అక్కడికి ఎంటర్ అయిపోయాం. అట్మాస్ఫియర్ అంతా చూసుకున్నాం. చాలా అద్భుతంగా ఉంది. అక్కడ దర్శించుకొని మీరు కూడా ఇలాంటి విజిట్ చేయాలంటే ఈజీగా ఏమీ లేదండి. నైట్ ట్రైన్ ఉందండి. నెక్స్ట్ మళ్ళీ అక్కడ నుంచి మచిలీపట్నం టు విశాఖపట్నం, అక్కడ నైట్ కూడా ఉంటుందండి. ఈజీగా ట్రావెల్ చేసి వచ్చేయచ్చు. అలాగే మనకు కావాల్సిన చిలకలపూడిలో తీసుకోవచ్చండి. చూసారా, ఎంత అద్భుతంగా ఉంది. మంచి టూర్ అండి. మీ ఫ్యామిలీతో మేబీ మచిలీపట్నంలో ఉంటే ఇంకా హ్యాపీ. ఎవరో లేకపోతే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. సూపర్ టూర్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.